రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో జనం మరలబడ్డారు. బల్మూరు మండలం అనంతవరం దగ్గర ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య సర్వేకు వచ్చిన అధికారులను చుట్టుముట్టారు. తమ భూముల్లో సర్వే చేయొద్దంటూ వాగ్వాదానికి దిగారు. విత్తనాలు వేసుకుంటున్న సమయంలో సర్వేలేంటని అధికారులను అన్నదాతలు ప్రశ్నించారు. తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఇక సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, అధికారులను రైతులు ఎందుకు అడ్డుకున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? పల్మూరు మండలం అనంతవరం గ్రామ సమీపంలో ఉన్నటువంటి పొలాల వద్ద ఈరోజు ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఫేజ్ 1 సంబంధించినటువంటి సర్వే చేయడానికి పోలీసు బలగాలతో అధికారులు అక్కడికి వచ్చారు. అప్పటికే రైతులు, రైతు కూలీలు, రైతు మహిళలంతా కూడా తమ పొలాలు లో విత్తనాలు వేయడానికి దుక్కి దున్నుకుంటా ఉన్నారు. కొంతమంది విత్తనాలు వేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ సర్వేకి వచ్చినటువంటి అధికారులు, పోలీసు బలగాలతో వచ్చినటువంటి వారిని చూసినటువంటి రైతులు ఆగ్రహంతో అక్కడ అధికారుల వద్దకు వెళ్లి, అసలు ఎందుకు వచ్చారు మీరు? మా భూమిలోకి మాకు ఇంటిమేషన్ లేకుండా, మాకు సమాచారం లేకుండా ఎందుకు భూమిలోకి వచ్చారు? మేము ఇప్పుడిప్పుడే దాన్ని దుక్కి సాగు చేసుకుంటా ఉన్నాము, విత్తనాలు వేస్తా ఉన్నాము. ఒక్కసారిగా ఉన్న పలంగా ఇంతమంది వచ్చేసి సర్వే చేస్తే మేము అసలు ఇంతకుముందు గతంలోనే మా భూములు ఇవ్వము ప్రాజెక్టుకు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చెప్పినప్పటికీ కూడా మీరు వినిపించుకోకుండా మళ్ళీ మాకు చెప్పా పెట్టకుండా సర్వేకి ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు? మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా పోయినా సరే కానీ భూమి మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ భూమి ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రాజెక్ట్ ఎక్కడైతే నిర్మిస్తారో అక్కడి నుంచి సర్వే చేసుకొని రావాలి. కానీ అసలు చెప్పా పెట్టకుండా ఉన్న పలంగా మా పొలాల్లోకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు వచ్చినటువంటి అధికారులను నిలదీయడం జరిగింది. ఈ నిలదీస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రైతులను పోలీసులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినక, మీరు అసలు ఇక్కడ మా పొలాల్లో అసలు అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ భూమి నిజంగా కావాల్సి వస్తే మాకు ముందే ఇంటిమేషన్ చేయాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి అసలు భూమికి భూమి అయినా ఇవ్వాలి, లేదంటే మేము ఏం డిమాండ్ చేస్తామనే దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా సర్వేకి ఎట్లా వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇది గత కొన్ని రోజులుగా కూడా నడుస్తా ఉంది. గతంలో ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ఎలక్షన్ల సమయంలో భూమి అంటే ఈ ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు భూములు ఎవరికి కూడా పోవు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసలు సెంటు భూమి కూడా పోదు అని చెప్పేసి ఇప్పుడు గెలిచినటువంటి స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పాడని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారంలోకి వచ్చాక తాను ఎమ్మెల్యే అయ్యాక భూమి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న చందంగా మొన్న ఈ భూసేకరణ కోసం అవగాహన సదస్సు కూడా గత నెల 24వ తేదీన ఏర్పాటు చేశారు. దానికి రైతులు ఎవరు కూడా పోలేదు. కొంతమంది రైతులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా మాట ఇచ్చి తప్పినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే అసలు మేము సెంటు భూమి కూడా తీసుకోము అధికారంలోకి వస్తే అని చెప్పి ఇప్పుడు మాత్రం భూమి గుంజుకునేంత పని చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మా ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఎవరైతే సర్వేకి వచ్చారో వాళ్ళను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళైతే పోలీసు బలగాలతో రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి, ఒకవేళ మాకు ఏదైనా నోటీసులు ఇచ్చి మాకు ముందస్తుగా ఎక్కడికైనా సమావేశానికి రమ్మని కూడా చెప్పలేదు, సర్వే చేస్తామని చెప్పలేదు, ఏ పది చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఎక్కడ చూసినా కూడా రైతు వ్యతిరేక విధానాలే కనిపిస్తున్నాయి. రైతులని బలవంతంగా బెదిరించో, భయపెట్టో ఏదో ఒక విధంగా ప్రభుత్వం తనకు కావాల్సిన విధంగా చేసుకోవడమే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏదైనా రైతులు స్పష్టంగా చెబుతున్నారు, ఏదైనా ఉంటే ముందే మాట్లాడాలి, అలాంటిది మాతో ఎవరు మాట్లాడింది లేదు. భూ సర్వేకి సంబంధించి ఇప్పుడు పొలాలలో విత్తనాలు వేసుకుంటుంటే వచ్చి ఇప్పుడు సర్వే చేయడం ఏంటి? ప్రాజెక్టుకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు, కానీ మా పొలాల దగ్గరికి మాత్రం రావద్దు అని చెప్తున్నారు కదా. నిజంగా కూడా నిన్నమన్న వర్షాలు పడినటువంటి పరిస్థితి, ఈ మధ్యకాలంలో ముందస్తుగా అదును కాలం అంటే విత్తనాలు వేసుకునేటువంటి భూమిని శుద్ధి చేసుకొని వాళ్ళు విత్తనాలు వేసుకునేటువంటి క్రమంలో ఈ రైతులంతా కూడా ఇప్పుడు రైతులు వాళ్ళ మహిళలంతా కూడా పొలాల్లోనే ఉన్నారు. ఈ పొలాలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు పంటలు వేసేటువంటి క్రమంలో ఇత్తులు విత్తుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పెట్టకుండా అధికారులు సర్వేకి రావడం ఏంటని చెప్పేసి వాళ్ళు మేము ఈ సర్వేకి రావడం వల్ల అసలు మా పంట పొలాలు ఏమవుతాయి, తర్వాత మేము అసలు గతంలోనే ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి. చెప్పినప్పటికీ కూడా రైతులకు భూ సర్వే పైన అంటే భూమి పైన అంటే
ఈ ల్యాండ్ యాక్విజిషన్ పైన ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సుకి ఎవరు రావాలి, ఎవరైతే ల్యాండ్ భూములు పోతున్నాయో వాళ్ళు వస్తారు. అయితే వాళ్ళనే గతంలో 24వ తేదీన గత నెల ముందస్తు అరెస్ట్ చేశారు. మరి ఎవరికి అవగాహన కల్పించారు? ఒకవేళ అవగాహన కల్పించి ఉంటే మేము దానికి ఆ కార్యక్రమానికి వెళ్ళినా కానీ మేము ఇవ్వమని చెప్పినప్పటికీ మళ్ళీ అధికారులు ఎట్లా వస్తారు సర్వేకి అని చెప్పేసి కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ పరిస్థితుల్లో విత్తనాలు ఇస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు మాకు రైతు బంధు రావడం లేదు, ఒకవైపు రైతు బీమా ఊసే లేదు, రుణమాఫీ అంతంత మాత్రమే అయింది. ఈ క్రమంలో మేము అనేక ఇబ్బందులు పడి అప్పులు తెచ్చుకొని ఆ తిప్పలు మేము పడతా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు పంట వేసుకోవాలనే క్రమంలో మాకు ఇది ఒక బుదిబండగా మారింది. ఎప్పుడు భూమి లాక్కుంటారా, ఎవరు వస్తారా, ఏ పక్క నుంచి ఏ అధికారి వస్తారా, ఎప్పుడు సర్వే చేస్తారా, ఈ కావలుండడము నిద్రాహారాలు మాని దీని కొరకే టైం అంతా కూడా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కుటుంబ సభ్యులతో కూడా మేము ప్రశాంతంగా ఉండలేకపోతా ఉన్నాము. వెనకటికి మేము చాలా ఇబ్బందులు పడి భూములు కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఉన్న ఫలంగా తీసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మేము భూములు మాత్రం ప్రాణాలు పోయినా సరే కానీ భూములు ఇవ్వమని వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్వేత. రైట్ షారి, థ్యాంక్ యూ.